ఇక మూడు పార్టీలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో ప్రకటించేశారు. ఇక ఈ రోజే నామినేషన్లకు చివరి తేదీ. 5 అభ్యర్థులు ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్ నామినేషన్ వేస్తారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ సమర్పిస్తారు. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం యాదవ్ నామినేషన్ వేయబోతున్నారు. సుదీర్ఘ కసరత్తులో వడపోతల పని పూర్తయింది. విధేయులుగా ఉన్న వారికి, పార్టీని నమ్ముకున్న వారికి మండలికి పంపుతున్నాయి పార్టీలు. గతంలో ఇచ్చిన హామీని కూడా పార్టీలు నిలుపుకున్నాయి. మొత్తానికైతే హేమాహేమీలు మండలి కోసం నామినేషన్లకు రెడీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. సామాజిక నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సమీకరణలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. 5 స్థానాల్లో 4 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఒక స్థానాన్ని తమ మిత్రపక్షమైన సిపిఐకు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ నుంచి బరిలో నిలవబోయే 3 అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ టికెట్ రావడంతో ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 20 ఏళ్ల తన ప్రజా జీవితానికి గౌరవం దక్కిందన్నారు. ఒక కార్యకర్తకు దక్కిన బహుమతిగా భావిస్తున్నా అని అన్నారు ఆయన. తనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు అద్దంకి దయాకర్. సగటు కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక బహుమతిగా నేను చూస్తా. మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా చాలా నా పట్ల ఈసారి ఎట్లయినా దయాకర్కి అవకాశం కల్పించాలని, ఖర్గే గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అటు సోనియా గాంధీ గారి దృష్టిలో కూడా నా అంశం ఉండే. సో ఈసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ అవకాశం కల్పించి ఇది ఒక బాధ్యతగా నేను చూస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒక 15-20 సంవత్సరాలు పనిచేసేందుకు ఇది ఒక బూస్ట్. ఇక పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ నుంచి 1 సీటు దక్కించుకున్న సిపిఐ ఆ స్థానానికి తమ పార్టీ తరఫున నెల్లకంటి సత్యం యాదవ్ పేరును ఖరారు చేసింది. ఈ సీటు కోసం చాడ వెంకటరెడ్డి పేరును కూడా పరిశీలించినప్పటికీ చివరికి సత్యం వైపే మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ చివరకు ఒకరినే బరిలో దింపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, దాసోజు శ్రవణ్ పేర్లు వినిపించాయి. అయితే చివరకు దాసోజు శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.